నేటి కవిత సాహితీమూర్తులందరికీ నమస్సుమాంజలి. నా పేరు అనురాధ మెరుగు, హనుమకొండ నుండి. నేటి కవిత నాకు నచ్చిన కవిత అంశానికి స్వాగతం, సుస్వాగతం. నేటి కవితలో సోమవారం నుండి గురువారం వరకు వచ్చిన వివిధ అంశాలలో తమకు నచ్చిన కవితలను కవివరులు ఎంచుకొని స్పందన, సమీక్ష, అభినందన చేసే కార్యక్రమమే నేటి కవిత. మరి ఈ వారం నాకు నచ్చిన కవిత సమీక్షాభినందన దృశ్యమాలికలు పంపిన కవివర్యులు వరుసగా గుడ్లెదన సాయి చంద్రశేఖర్ గారు, శ్రీ నగునూరి రాజన్న గారు మరియు డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారు. గుడ్లెదన సాయి చంద్రశేఖర్ గారికి తెరలు తెరలుగా అనే అంశానికి గుండె కాస్త గట్టిదైతే అనే శీర్షికతో సయ్యద్ జహీర్ అహ్మద్ గారి కవిత. నగునూరి రాజన్న గారికి హృదయ స్పందన అంశానికి రుణానుబంధం శీర్షికతో వ్రాసిన గుడ్లెదన సాయి చంద్రశేఖర్ గారి కవిత. డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారికి ఆనంద తీరాలు అనే అంశంపై బత్తిన గీతాకుమారి గారు పరహిత పథ పయనం అనే శీర్షికతో వ్రాసిన కవిత తమకు నచ్చిన కవితలు. మరి ఇంకా ఎందుకు ఆలస్యం, వెంటనే నాకు నచ్చిన కవితలను సమీక్షాభినందన దృశ్యమాలికలను చూద్దాం రండి. నేటి కవిత సమూహ సభ్యులకు గుడ్లెదన సాయి చంద్రశేఖర్ నమస్సుమాంజలి. ఈ వారం నాకు నచ్చిన కవితగా తెరలు తెరలుగా అనే అంశానికి గుండె కాస్త గట్టిదైతే అనే శీర్షికతో శ్రీ సయ్యద్ జహీర్ అహ్మద్ గారు రాసిన కవిత ఈ వారం నాకు నచ్చిన చాలా మంచి కవిత. ఈ కవితలో ఒక కుమారుణ్ణి కంటే ఎంతో మంచిది, అపుత్రస్య గతిర్నాస్తి అని చెప్పిన మన సంప్రదాయాన్ని పట్టుకొని కొడుకుంటే ఎలా ఉంటుంది, కొడుకు కొండంత అండ అనుకున్న తల్లిదండ్రులకు వచ్చే దుర్భర పరిస్థితిని, వాళ్ళు పడే బాధను తెరలు తెరలుగా ఆలోచించి గుండె కాస్త గట్టిదైతే అనే అంశంతో ఆయన రాశారు. చాలా చక్కని కవితగా అనిపించింది. మెతకదనంతో మదిని పదిలపరుచుకొని ఆశాంతం ఆనందాన్ని పొందుకున్న నా మనసు కలవరం మొదలైంది. మగ నలుసు కడుపున పడాలని కోరిన కోరిక తీర్చే దేవుణ్ణి అహర్నిశలు ఆరాధించిన వరం ప్రాప్తమైంది. కొడుకు పుట్టాడు. చేతికి వచ్చిన పుత్రరత్నాన్ని చూసి మనసు ఆనంద లహరిలో తూలిపోయింది. చాలా ఆనందాన్ని కూడా పొందాడు. చిన్న మొక్కై మోడై మానై విస్తరించి చల్లని నీడనిస్తే బడుగు బతుకుకు నిశ్చింతగా, నిర్భయంగా, స్వేచ్ఛగా ఉంటానని స్వప్నలోకాల తేలిపోయి విషాదాంతాలెన్నో మైమరిచిపోయింది. రెక్కలు వచ్చి ముక్కు పొడుచుకొని వచ్చిన పక్షి రెక్క ముక్కలు చేసుకొని బలహీనత, విసుగు చెంది విరక్తి పెంచుకున్న వైనం, గుండె గోడల బీటలు వారినట్లు, అంబరం చిల్లులు పడినట్లు, కురిసిన కన్నీటి సుడులు, అగాధంలో విలవిలలాడుతున్న నిస్సహాయతనం నేడు. చాలా చక్కగా ఈ చిన్న చిన్న పదాలతో ఎన్నో అంశాలను ఆయన వివరించారు. ఏమని మొరపెట్టుకోను, తరతరాలుగా కొండంత అండ కొడుకని నూరిపోసిన ప్రాచీనుల ఉద్ఘాటన. ఇక్కడే నేను అన్నది అందుకని అపుత్రస్య కదిర్నాస్తి అన్నారు కదా, పుత్రుడు లేకుండా గతులు ఉండవు అనేసి. పుత్రుడుంటే ఏదో సాధిస్తాడు, ఏదో ఉద్ధరిస్తాడు అని ఆలోచించిన ఆ తండ్రికి నేడు చేయూత నిలవడానికి ససేమిరా అని నసిగి వృద్ధాశ్రమానికి దారి చూపిస్తూ లేదా తన బతుకులో గుదిబండ కట్టి పొమ్మంటే తెరలు తరలుగా వచ్చిన దుఃఖం, తరగలుగా పొంగిన ప్రవాహం, ఎన్నెన్ని అడ్డుకట్టలు వేసినా దుఃఖసాగరం శాంతిస్తుందా అని ప్రశ్న వేస్తున్నారు. చాలా మంచి కవిత, ఆలోచింపజేసే కవితను రాసిన శ్రీ సయ్యద్ జహీర్ అహ్మద్ గారికి మరొకసారి నమస్కృతులు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇలాంటి చక్కని కార్యక్రమాన్ని మనకు అందించిన మన గురుతుర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అలాగే మన అడ్మిన్ శ్రీ లక్ష్మయ్య గారికి, దాంతోపాటు చక్కగా నిర్వహిస్తున్న అనురాధ మెరుగు గారికి అందరికీ నా నమస్కృతులు తెలియజేసుకుంటూ సెలవు. సాహితీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నగునూరి రాజన్న, కరీంనగర్. నాకు నచ్చిన కవితా విభాగంలో తేదీ 5/12/2023 రోజు
హృదయ స్పందన అంశానికి గాను రుణానుబంధం శీర్షికతో రాసిన కవిత శ్రీ గుడ్లదన సాయి చంద్రశేఖర్ గారిది నాకు బాగా నచ్చింది. వైవిధ్యమైన శీర్షికతో కవిత ఆద్యంతం గుప్తంగా క్లుప్తంగా సాగింది. వైవిధ్యమైన అభివ్యక్తితో వారు రాసిన కవిత ప్రతి భావగణంలో కవితాత్మకంగా సాగుతూ చక్కటి పదబంధాలను చేర్చి రాసిన కవిత నాకు బాగా నచ్చింది. ఏ జన్మ గుణమో అంటూ మంచి ఎత్తుగడతో హృదయం స్పందించే గుణమే అంతా అంటూ అదంతా రుణానుబంధం అన్న విధంగా మనకి తెలియజెప్పిన విషయం చాలా బాగుంది. ఏ విషయం గురించైనా చూసినా విన్నా నయనానందంగా శ్రవణానందంగా ఉండి ఆ స్పందనను కూడా పుప్పొడి తేనెల మధురిమలతో పంచుతుందంటూ ప్రకృతిలోని ప్రతి దృశ్య శ్రవణం గావించుకోగలిగిన సంఘటనలను గూర్చి బాగా వ్యక్తీకరించారు. వారికి నా శుభాకాంక్షలు. అందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి, కరీంనగర్ జిల్లా. ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించిన నిర్వాహక బృందానికి నమస్కారములు. 7/12/23 నాడు నాకు నచ్చిన నేటి కవిత శ్రీమతి బత్తిన గీతా కుమారి గారి అంశము ఆనంద తీరం వైపు. వీరి శీర్షిక పేరు పరహిత పద పయనం. ఆ పేరే నన్ను ఆకర్షించింది, పరహిత పద పయనం. వారి శీర్షిక పేరుతోనే వారి కవిత పయనం ఆనంద తీరం వైపు అని అర్థం అవుతుంది. అందుకే అక్కడే ఆగి దాన్ని మీ ముందుకు ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను. వీరి మొదటి పాదంలోనే మృగతృష్ణ అనే ఇసుక రేణువుల నీటి అలల కవ్వించే ఆశల వెంట పరుగు పెట్టకు, అవి ఎంతకు అందని ఎండమావులే, ఆ అసంతృప్తి కల్లోలంలో మునకలు వేయకు, అందిన దానితోనే సంతృప్తి చెందుతూ పదిలంగా అడుగులు వేస్తే ఆనంద తీరమే కదా అని వారి భావనను చక్కగా వెలిబుచ్చారు మొదటి పాదంలోనే. ఇక రెండవ పాదంలో వారు అంటారు, కళ్ళెం లేని గుర్రం లాంటి అతి ఆశల వెంటపడి నిరాశ వలలో చిక్కకు. కళ్ళెం లేని గుర్రం లాంటి అతి ఆశల వెంటపడి నిరాశ వలలో చిక్కి మనోబలం తగ్గి పీడ కలలు కంటుంటే ఆత్మబలం కూడగట్టుకో, విజయం నీదేనన్న విశ్వాసంతో ఆనంద తీరం వైపు పయనించు అంటూ చక్కని సందేశాన్ని అందించారు ఈ పాదంలో. ఇంకో చోట అంటారు, ఒక కవయిత్రిగా వారి అనుభూతితో కవి మస్తిష్కంలో అద్దుకున్న గుప్పెడు అక్షరాలను, తన మస్తిష్కంలో అద్దుకున్న ఆ గుప్పెడు అక్షరాలను కవితా రూపంలో పదముల గూర్చి జ్ఞాన జ్యోతి వెలిగిస్తే, ఆ కిరణాలను అందిస్తే కొన్ని గుండెల్లోనైనా వెలిగిస్తే ఆ ఆనందం, ఆ సంతృప్తి ఎంత మనశ్శాంతిని ఆనందాన్ని అందిస్తుంది. ఆ శాంతి కిరణాలు అంటూ మంచి ఉపమానంతో పోల్చుతూ ఈ కవనంలో తెలిపారు. ఇంకో 4వ చరణంలో అంటారు, ఈ పరుగుల యాంత్రిక జీవనంలో కొట్టుమిట్టాడే మనుషులకు
మమకారం అనే పుప్పొడిని అద్దుతే అది నిన్ను ఆనంద శిఖరాల వైపు తీసుకెళ్ళదా అనే భావాన్ని వ్యక్తపరిచారు. ఇక చివరగా అంటారు, బ్రతుకు బాధ్యతలను చక్కగా దిద్దుకుంటూ, నీ బ్రతుకు బాధ్యతలను, మన బ్రతుకు బాధ్యతలను చక్కగా దిద్దుకుంటూ, పలువురితో ఇరుగు పొరుగుతో కలిసి సహజీవనం సాగిస్తూ ఆనంద తీరం వైపు అడుగులు వేద్దాం అనే ఒక మంచి ఆశాభావం వ్యక్తపరిచారు. ఆనంద తీరం వైపు అడుగులు వేద్దాం, స్వర్గాన్ని సృష్టించుకుందాం, స్వర్గాన్ని సృష్టించుకుందాం అంటూ చక్కని ముగింపునిచ్చారు శ్రీమతి బత్తిన గీతా కుమారి గారు. వారికి నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. నాకు ఇంత చక్కటి అవకాశం కల్పించిన గురుతుల్యులు శ్రీ సేనాధిపతి గారికి మరియు అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి, ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహిస్తున్న శ్రీమతి మేరు అనురాధ గారికి నా నమస్సుమాంజలు. అందరికీ ధన్యవాదములు. ఇవి ఈ వారం నాకు నచ్చిన కవిత సమీక్ష అభినందన దృశ్య మాలికలు. కవివరీలందరూ కూడా తమకు నచ్చిన కవితల సమీక్ష అభినందన దృశ్య వీడియోలను విరివిగా తీసి పంపండి కోరుకుంటూ, శ్రీ గుడ్లదొన సాయి చంద్రశేఖర్ గారికి, నగునూరి రాజన్న గారికి, డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారికి మనఃపూర్వ కృతజ్ఞతలు తెలియజేస్తూ, బత్తిన గీతా కుమారి గారికి, గుడ్లదొన సాయి చంద్రశేఖర్ గారికి మరియు సయ్యద్ జహీర్ అహ్మద్ గారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ యొక్క కామెంట్స్ని, సలహాలను, సమీక్షలను మీ కామెంట్ బాక్స్లో, యూట్యూబ్ లింక్ కామెంట్ బాక్స్లో మరియు సమూహంలో తెలియజేయాలని కవివరులందరినీ కోరుకుంటూ, వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.